కామము క్రోధము లోభము మోహము, కామము క్రోధము లోభము మోహము, విడువుము నేనెవ్వడనని అనుకో, విడువుము నేనెవ్వడని అనుకో. తము తామెరుగని దద్దమ్మలకు, తము తామెరుగని దద్దమ్మలకగు నరకములో నానా బాధలు, నరకములో ఫలం నానా బాధలు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, శంకరుల యొక్క శిష్యులైనటువంటి 14 మంది 14 వైరాగ్య భావములను నింపుకున్నటువంటి శ్లోకములు అందించి, తదుపరి శంకరుల వారు 12 మంజరి అనేటువంటి 12 శ్లోకములు కూడాను పూర్తి చేసినటువంటి దాటిలో ఇది ఆఖీరుదని కూడాను చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. అయితే ఈ శ్లోకమునందున్నటువంటి యొక్క వైరాగ్యము మరింత విపరీతమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటమే కాకుండా అతి ప్రధానమైనటువంటి యొక్క జ్ఞాన నేత్రమును తెరచుటకు అత్యవసరమైనటువంటి మార్గాన్ని కూడాను నిరూపించటం జరిగింది. Lust, anger, greed and attachment, these bad qualities you must give up. Ask yourself who you are. If you are so foolish as not to know who you are, you will have endless troubles in the hell. Pavitratma Swarupas, young students, there were 14 disciples of Shankara who gave 14 different verses dealing with different kinds of vairagya or detachment. After that, Shankara himself gave the Dvadasha Manjari, the 12 verses. In these 12 verses, this is an important verse which specially lays emphasis on detachment. There is nothing more important than detachment, but this verse has a special feature. It opens your eye of wisdom or knowledge. కామక్రోధ లోభ మోహాది గుణములు మానవుని యందు దొరల వలె చేరి దొంగతనములకు ప్రయత్నం చేస్తుంటున్నాయి. కానీ మన యొక్క దృష్టిలో దొంగల వలె చేరి దొరలుగా చెలాయిస్తున్నాయి. ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఇవి జ్ఞానమనేటువంటి యొక్క మణిను దొంగలించుకునే నిమిత్తమై ఈ 4 గుణములు ఒక విధమైనటువంటి యొక్క ప్లానులు వేసుకొని ప్రతి మానవుని యొక్క హృదయ అంతరాత్రం యందు కూడాను అంతరాత్మ భావముని యందు కూడాను చలామణి జరుగుతూ ఉంటున్నాయి. These bad qualities, lust, anger, greed, attachment, arrogance and so on, they are entering the minds of people as if they are honorable persons. And once they enter, they behave like thieves. However, in our view, we seem to feel that they are coming like thieves and behaving like honorable people. They spoil man's ideas. They tarnish man's mind. They ruin his inner peace of mind. ఇందులో కామం అనేటువంటి వాడు ఈ 4 దొంగల ఎందుకును ప్రధానమైనటువంటి లీడర్ గా నిలిచి ఉంటాడు. Kama, lust, he stands amongst all these qualities as an important leader. మిగిలినటువంటి ముగ్గురు కూడాను ఇతనిని అనుసరించుకుంటూ ఇతని యొక్క అభిప్రాయములకు వారు తలలోపుతూ కూడాను మిగిలినటువంటి కార్యములు చేయడానికి సంసిద్ధులై ఉంటుంటారు. The other 3 follow this leader.
and are always ready to obey him and do such things as are dictated by him for them to do. అసలు జన్మమునకే మూల కారణం కామము, మరణమునకు కాలుడు, జీవితమునకు రాముడు. ఈ కాముడు, రాముడు, కాలుడు ఈ ముగ్గురి యొక్క చేతల యందు మానవుని యొక్క జీవితము మెలుగుతూ ఉంటుండాలి. In fact, Kama, the god of lust, is responsible for our birth. Similarly, Kala, the time, is responsible for our death, and Rama is responsible for our life and good living. కనుక మధ్యనున్నటువంటి రాముణ్ణి మనము అనుగ్రహానికి పాత్రులైనప్పుడు ఈ కామ కారుని యొక్క తత్వములు ఏమాత్రం కూడాను మనల్ని హింసించడానికి పూనుకోవు. If therefore we can deserve by our conduct the grace of Rama who comes in between, then the Kama who is at the beginning and the Kala or the time who is at the end, they are not going to trouble us very much. నిమురు కప్పిన నిప్పు వలె, పాచి కప్పిన జలము వలె, పొర కప్పిన కన్ను వలె ఈ యొక్క కామం అనేటువంటిది జ్ఞానమును కప్పుకొని ఉంటుంటాది. Like fire which is covered by ash, like water which is covered by a layer, like the eye which has got a cover of cataract, this Kama doesn't show itself up, it is covered by something which doesn't make it evident. This is covered by wisdom. ఇప్పుడు ఈ కామం అనేటువంటి యొక్క తెర ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క స్వభావం ఏమిటి అని దీని పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవటం అత్యవసరం. It is necessary for us to find out and inquire where from has this cover of Kama has come, what is its origin and what is its nature. ఈ కామం వల్ల నిత్యానిత్య పరిశీలన కూడాను స్తంభించిపోతుంది. On account of this Kama, we will not be able to distinguish between what is lasting and what is only temporary. విచక్షణ భావమును మరచిపోతుంది. We forget our ability to distinguish between right and wrong. మోహమును అభివృద్ధి పరుస్తుంది. It increases our attachment. మోహం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం చేత బుద్ధి క్షీణిస్తుంది. బుద్ధి క్షీణించడం చేత మానవత్వాన్ని నాశనమనరించుతుంది. As a result of this attachment filled with love, our memory becomes weak. When the memory becomes weak, our intelligence becomes weak. Once the intelligence becomes weak, then we will not be able to find out what is good or what is bad. కనుక ఈ కామం అనేటువంటిది మన జీవితమునకే ఒక విధమైనటువంటి నాశనాన్ని చేకూరుస్తుంది. కనుకనే మొట్టమొదట కామతత్వం ఏమిటో, కామ జన్మస్థానం ఏమిటో, కామం యొక్క స్వభావం ఏమిటో మొట్టమొదట దానిని అర్థం చేసుకోవటం, లేక విచారణ సలుపుకోవటం, దాని యొక్క ఆదిని గురించి మనము అన్వేషణ జరపటం చెయ్యాలి. This Kama has the capacity to ruin our very life. Therefore, it is imperative on our part to find out and inquire what is its true nature. Where does it come from? What are its qualities? It is essential that we should understand these aspects of Kama. దానిని మనము తెలుసుకుంటేమా ఒక్క క్షణములో మనకు అది దూరం అయిపోతుంది. If we understand it in one moment, it will go away from us. మనము తెలుసుకొనక దానికే ప్రధానమైనటువంటి స్థానమును అందించి దానిని పెద్దగా మనం భావించడం చేత అది మన తలపైన ఎక్కి తాండవమాడుతుంటుండాలి. If we, without understanding it, give an important place, give a high place, then that will get the upper hand. It will go on our heads and it will begin to dance on our heads. దీనికి ఒక చిన్న కథ. There's a small story for this. ఒక గ్రామంలో వివాహం జరుగుతుంటుండాలి. వివాహమునకు ముందు దినము పెళ్లి కుమారుల వారు ఒక గ్రామం నుంచి తరలి వచ్చారు. పెళ్లి కూతురు ఇంటి వారు ఒక ఇంటిలో ఉంటున్నారు. అయితే ఈ ఇరువురికి మధ్య లోపల ఒక వ్యక్తి అటువైపున పెళ్లి కొడుకు వారికి, ఇటువైపున పెళ్లి కూతురు వారి దగ్గర కూడాను చాలా జబర్దస్తు జరుపుతూ వస్తుంటున్నాడు. In one village, there was to take place the function of a marriage. The party of the bridegroom came to that village from some other place. The party of the bride are staying in another house. In between the bridegroom's house and the bride's house, there was one individual who was demanding all kinds of comforts for himself and posing as an important person. పెళ్లి కొడుకు ఇంటి దగ్గరికి వెళ్లి, మీరు ఏమాత్రం కూడాను కాలకాలానికి సరిగా మీరు భోజనానికి రావటం లేదు,
మేము కాచుకోవాల్సి వస్తుంటుండాది, ఎన్ని పర్యాయములు పిలిచినా మీరు రావటం లేదు, అటా ఇటు అని చాలా జబర్దస్త్గా వారి దగ్గర మాట్లాడుతున్నారు. ఆ పెళ్లి కొడుకు ఇంటి వారు అనుకుంటున్నారు ఇతనెవరో పెళ్లి కూతురి ఇంటి పెద్దగా ఉంటుంటాడు అని వారు భావించారు. This individual used to go to the bridegroom's place and tell them, you are not coming in time for your dinner. You are always delaying matters and we have been waiting for you on every occasion. This is the kind of rebuke he was giving. People belonging to the bridegroom's party thought that this individual was some respected elder on the side of the bride. ఇంకా పెళ్లి కూతురి ఇంటికి వస్తున్నాడు, ఏం మీరు మమ్మల్ని సరిగా గుర్తించడం లేదు, మాకు సరైనటువంటి గౌరవం అందించడం లేదు, మమ్మల్ని అలక్ష్యంగా మీరు అగౌరవాన్ని పరుస్తున్నారు అని పెళ్లి కూతురు వారి దగ్గర జగడములు వేయటము. He used to go to the bride's house and tell them, you are not giving us due recognition, you are not respecting us properly, you are not giving us all that is due to a bridegroom's party. And this is how he was telling the bride's people. ఈ విధంగా ఒక విధమైనటువంటి నాటకం ఆడటం చేత పెళ్లి కూతురి ఇంటి వారు పెళ్లి కొడుకు వారేమో ఈ పెద్ద అనుకోవటం, పెళ్లి కొడుకు ఇంటి వారు పెళ్లి కూతురి ఇంటి పెద్దనేమో అనుకోవటము ఈ రకంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈ స్వతంత్రమైనటువంటిది మితిమీరిపోయేటప్పటికీ ఇతని ఎవరు అని పెళ్లి కొడుకు ఇంటి వారు పెళ్లి కూతురి ఇంటి వారు ఇద్దరూ చేరి అతని యొక్క స్థితిగతిని కనుక్కోవటానికి ప్రయత్నం చేశారు. ఆ సమయాన్ని చూసుకున్నాడు, ఎవరికి చెప్పకుండా పరిగెత్తాడు. నిజంగా ఈ ఇద్దరికి కూడా పెద్ద కాదు తాను. అదే విధంగానే ప్రవృత్తి నివృత్తి అనేటువంటి రెండు స్థానములకు మధ్య లోపల ఈ కామము అనేటువంటిది ఒకటి బయలుదేరి ఇటువైపున అటువైపున చాలా అధికారమును చెలాయిస్తూ వస్తుంటుంటాది. ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క రెండు తత్వములకు విచారణ అనేటువంటి దానికి పునుకుంటా ఈ కామం అనేటువంటిది మటుమాయం అయిపోతుంది. This individual was enacting that kind of a drama. He was going to the bridegroom's people and behaving as if he was a respected elder from the bride's side. He was going to the bride's people and was behaving as if he was an elder from the bridegroom's side. The moment both the parties felt that he was crossing his limits and he was not behaving properly, both the parties started making an inquiry as to who he was. And very soon they were coming to know that he does not belong either to the bride's party or to the bridegroom's party. When such a situation arose, this man slipped away and disappeared altogether. In this analogy, we have like the two parties, pravrutti and nivrutti. That is, what is concerning this world and what is concerning detachment. Once you have these two, kama, like this individual, plays and enacts this particular drama going to one and the other, pravrutti and nivrutti. But once you put in inquiry and try to make out what the origin of this karma is, it will disappear and slip away like that individual. ఈ కామం అనేటువంటి రోగము ఎట్టి ఔషధంతో కూడాను చచ్చేటువంటిది కాదు, ఎట్టి ప్రయత్నంతో కూడాను అణిగేటువంటిది కాదు. ఒక్క భగవత్ ప్రేమానుగ్రహం చేతనే ఇది పట్టుబడిపోతుంది. అట్టి భగవత్ ప్రేమకు, అట్టి భగవత్ కృపకు మనం పాత్రులమయ్యేటువంటి యొక్క ప్రయత్నానికి మనం పూనుకోవాలి. This disease, which may be called kama, is not going to be cured by any medicine. It is not going to be suppressed in any place. The only thing that can suppress it and cure it is God's prema or God's grace. Therefore, if you want to suppress it, you have to deserve God's grace and God's prema. అట్టి ప్రేమను పొందేటువంటి నిమిత్తమై సాధకుడు దక్షుడు కావాలి అని గీతకుడును ప్రబోధిస్తూ వచ్చింది. In order that you may deserve such prema, you become a sadhaka who will deserve such prema. That sadhaka should become a daksha. దక్షుడనగా సర్వ విద్యలను కూడాను నేర్చుకున్నటువంటి వారిని దక్షుడు అంటారు. Daksha is a name used for one who has learnt all the disciplines, all the knowledge. అనుగా ప్రవృత్తి విద్య, నివృత్తి విద్య, అపర విద్య, పర విద్య, ఈ అన్నింటి విద్యలు కూడా నేర్చుకున్నటువంటి వాడిని ఈ 64 విద్యలు ఉంటున్నాయి. ఈ 64 విద్యలు కూడా నేర్చుకున్నటువంటి వాడిని దక్షుడు అని పిలిచవచ్చు. We give the name Daksha to a person who has learnt all the various possible branches of knowledge, such as pravrutti, nivrutti, aparavidya, paravidya, and so on. There are 64 different branches of knowledge. One who has
mastered the 64 different branches of knowledge will be called a daksha. మనము పురాణ దక్షిణ యొక్క కథలు మనం విని ఉండవచ్చును. We might have heard the stories which are contained in our Puranas. ఈ పురాణ దక్షిణకు అందరూ ఆడబిడ్డలే. అందులో ఒక బిడ్డ సతీదేవి అని. This Daksha, who is described in the stories of Purana, has got all his children as only girls. One of the children is Sati Devi. సతీదేవి అనగా జ్ఞాన విద్య అని దీనికి పేరు. The name Sati Devi signifies knowledge or the study of wisdom. కనుక ఈ జ్ఞాన విద్య ఈ దక్షిణ దగ్గర ఉండటం చేత ఈశ్వరుడు ఆ సతీదేవిని వరించాడు. This knowledge or wisdom, because it is present with Sati Devi, Ishvara, the Lord, wanted to have her as his bride. ఈమెను వరించడం చేతనే ఈశ్వరుడు ఈ యొక్క దక్షిణకి సంబంధుడుగా మారిపోయాడు. అదే విధంగానే భగవత్ సంబంధము, ఈశ్వర సంబంధము మనకు కావాలనుకున్నప్పుడు మనము జ్ఞానము అనేటువంటి జ్ఞానదేవి అనేటువంటి యొక్క సతీదేవిని మనలో ఉద్భవింప చేసుకోవటానికి ప్రయత్నం సల్పాలి. Because Ishvara was wanting to get Sati Devi, Ishvara became related thereby to Daksha. So, if we want to get near God and establish a relationship to God, then we shall have to develop wisdom and acquire wisdom. కనుక సాధకుడు అయ్యేటువంటి వాడు ఈ జ్ఞాన విద్యను మనం ఆర్జించినప్పుడే సర్వ విద్యలు కూడాను మనల్ని వరించడమే కాకుండా తరింప చేస్తాయి. So, one who is given to this kind of kama or lust, it is only when you are able to acquire the necessary wisdom, the education relating to wisdom, all other branches of knowledge will also come to you. అయితే ఈనాడు పేరుకు సాధకులమే కాని మనము సాపాటు రాములమైపోతున్నాం. But today, it's only in name that one is a sadhaka, but all the time we are spending our time eating food. బండవలే తినటము, గుండు వలె బల్చటము, ఏదో ఒక విధమైనటువంటి కుంభకర్ణుని వలె నిద్రపోవటము, మన కాలమును వ్యర్థము చేయటము, ఇట్టి సాధకులను పురస్కరించుకుని భారతీయ సంస్కృతి నేడు హాస్యాస్పదములకు గురి అయిపోయినట్లు. We eat heavy food, we sleep like a kumbhakarna, we become a very stout person. In this way, we waste our time. The reason why our Indian culture has got to some ridicule by others is because of these various actions. ఎవరికి నీ శ్రమ ఇవ్వక, ఎవరికి నీ శ్రమ కలిగించక, తమ పనులు తామే చేసుకుంటూ తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క విశిష్టమైనటువంటి సత్యాన్ని తాము విడువక మార్గమును అవలంబించుతూ ఇతరులకు మార్గదర్శకుడై తాను అలవడుచుకున్నప్పుడే ఇతను ఒక విధమైనటువంటి వ్యక్తి కింద మనము గుర్తించడానికి వీలవుతుంది. One who does not give any trouble to others, one who doesn't cause hurt to others, one who does his own work and looks after his own duty without depending upon any others and follows his own path and is an ideal to others, such a person we can recognize as a worthy individual. కనుక మనము ఈ వయసునందు ప్రతి ఒక్కరికి కూడాను ఆదర్శప్రాయుడుగా నిలిచాలి కానీ అన్యులతో చెప్పించుకునేటువంటి యొక్క స్థితికి మనం దిగజారకూడదు. Therefore, in this age, you should be an ideal for everyone else. You should not slip down to a position where others will tell you what to do and what not to do. కనుక మన మానవత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వం లోపల ప్రవేశింపచేయటానికి ఇట్టి యువకులైనటువంటి విద్యార్థులు ప్రప్రథమలో కంకణం కట్టుకొని తమ యొక్క కామతత్వమును, తమ యొక్క క్రోధతత్వమును, తమ యొక్క విజృంభణను కొంతవరకును అణచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడే తాను ఈ విద్యాధికారిగా లేక విద్యనొక్కు అర్హుడుగా తాను కాగలడు. When you undertake to make the nature of a human being reach the divine in you, undertake this particular sacred task and have the determination by which to be humble, by which to develop humility, it's only then that you will deserve to get this education, and after getting this education, you will also deserve to become some important person in giving education to others. విద్య నిమిత్తమై విద్యాలయములకు వెళ్ళటం, కానీ
ఎందు నిమిత్తమై ఈ విద్యాలయములకు వచ్చినామో ఆ యొక్క లక్ష్యాన్ని మర్చిపోవటము. ఇది విద్యార్థులకు సరైనటువంటి అర్థం చేసుకునేటువంటి యొక్క పరిస్థితిలో వీరు ఈ విద్యను కొంతవరకు పొందడానికి ప్రయత్నం సలుపుతున్నారనే గోచరిస్తుంది. You go to colleges for acquiring education, and then you forget why you have come to the colleges and what the purpose is. And the students must therefore spend their time in understanding the main purpose for which you are wanting to get educated. అనేక మంది విద్యాలయములకు వెళ్లి విద్య విషయమును మరచి విషయ సంబంధమైనటువంటి మాటల లోపల కాలమును వ్యర్థపుచ్చి కట్టకడపడకు పరీక్షలు వచ్చేటువంటి సమయానికి కొత్త బుక్కు తెరచడానికి ప్రయత్నం సలుపుతుంటారు. Many go to colleges and they forget that they have joined the colleges for the purpose of acquiring education. They get themselves involved in fulfilling material and sensuous desires. They waste their time, and by the time the examinations come close, they begin to open their new unused books for the first time. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, ఈ వయసు బంగారు వంటి వయస్సు, మహా పవిత్రమైనటువంటి వయస్సు. ఈ వయసు మరి చిక్కాలంటే దక్కాలంటే మనకు దక్కేటువంటిది కాదు, చిక్కేటువంటిది కాదు. ఈ చిక్కిన కాలమును, దక్కిన సమయాన్ని మనం కొంతవరకు పవిత్రం చేసుకోవటానికి తగినటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ పూనుకొనుటకు పూర్వము మనము ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇంద్రియము నిగ్రహించుకున్నటువంటి సమయమునందే మనము సర్వ విద్యలను కూడాను మన యొక్క హస్తగతం చేసుకోవటానికి తగినటువంటి ధైర్య సాహసాలు, దానికి తగినటువంటి బుద్ధి కుశలతలు కూడాను అభివృద్ధి అవుతాయి. Prema Swarupas, students, this age of yours is like a golden age. It is a sacred age. Even if you want to get it again, you won't get this age once again in your life. You must realize the sacredness of it, and you must decide to control your organs. It is only by controlling your organs at this age of yours you will be able to acquire all branches of knowledge. You can also have the courage by which to know what is contained in what you study in your colleges. ఏమీ లేని బుర్రలోన నింపవచ్చు ఏమైనను, ఏమేమో నిండియున్న బుర్ర నింప వీలగునా, కలిబోధలు నిండియున్న తలబుర్ర ఇది ఖాళీయగునా, తలబుర్ర ఇది ఖాళీగాక ఇలా సుకృతము నిల్వగలుగునా. If your head is empty and receptive, one can fill it with good ideas. But if your head is not empty and is already full with all kinds of ideas, can we put anything into it further? It is not possible to fill the head of that kind with any ideas, good and bad. కనుక మన యొక్క తలను పవిత్రమైనటువంటి భావములతో, సుకృతమైనటువంటి శీలములతో, దివ్యమైనటువంటి జ్ఞానముతో నింపుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సలపాలి. అంతేకాని ప్రపంచంలో జరిగేటువంటి నానా లౌకికమైనటువంటి యొక్క ఈ మలినమైనటువంటి విషయాలను లేక రోతబట్టినటువంటి యొక్క పాత గుణములను కూడాను మనము బుర్రలో నింపుకోవటానికి పూనుకోకూడదు. You must try and fill your heads with sacred ideas. You must fill it with good sayings. You must also fill it with wisdom and knowledge. You should not fill your head with impure ideas. You should also not fill your head with rotten things which have been abandoned long ago. దీనినే భగవద్గీత కూడాను, నాయనా నీలో చేరినటువంటి అపవిత్రమైనటువంటి భావములను ఒక్క పర్యాయం చక్కదిద్దుకోవటానికి సాధ్యం కాదు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానిని సరైనటువంటి మార్గంలోకి చెప్పించుకోమని చెప్పిన కూడాను భగవద్గీత ప్రబోధిస్తూ వచ్చింది. Bhagavad Gita has touched on this aspect. It is stated therein that the large number of impure ideas that have entered you cannot be rectified all of a sudden. They can only be rectified slowly and steadily, one after another. ఈ విధమైనటువంటి యొక్క మార్గమును కొంతవరకును ఉద్రేకపరిచేటువంటి గుణములను క్రమక్రమేణా మనము తగ్గించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము ఎట్టిదనగా ఒక్క భగవత్ అనుగ్రహానికి, భగవత్ ప్రేమకు మనము ఏ యొక్క హృదయాన్ని అర్పితం చేస్తామో అప్పుడే ఇవన్నీ కూడాను క్రమక్రమేణా చల్లబడి తగ్గిపోవటానికి కూడాను పూనుకుంటాయి. The path that will help you to reduce the exciting qualities and to decrease these bad ideas which have gone into you steadily, one by one and slowly, is to get your heart conduct itself in a manner so as to deserve the grace of God, so as to deserve the prema of the Lord. కానీ ఒక్కొక్క పర్యాయం మనము తలంచుతూ ఉంటాం.
ఇంత గాఢంగా నిలిచిపోయినటువంటి ఈ దుర్గుణాలను మనం ఏ రీతిగా సులభంగా తప్పించుకోవడానికి వీలవుతుంది, ఇది నా జన్మలో జరగనటువంటిదని కూడాను మనం బలహీనులైపోతుంటాము. అట్టి బలహీనతకు మనం చోటు ఇవ్వకూడదు. తగినటువంటి ప్రయత్నాన్ని కూడాను మనం గట్టి పట్టుతో దాన్ని సాధించడానికి పూనుకోవాలి. Sometimes we think these bad ideas are so firmly rooted in us. How are we going to get rid of them? I have not got the necessary strength to get rid of these firmly rooted bad ideas. You should not give place to such weakness. You must make a determined attempt to get rid of them, and you can get rid of them if you have the strength. మంచి అభ్యాసములు కానీ చెడ్డ అభ్యాసములు కానీ మనము యొక్క చేయటం చేతనే, మన యొక్క అభ్యాసముల చేతనే అవి పెరిగినవి కానీ లేకున్నా హఠాత్తుగా మన యొక్క తలలో చేరినటువంటివి కాదు. మంచికి చెడ్డకు మన అభ్యాసములే మూల కారణం. Either good practices and ideas or bad practices and ideas have not come to you all of a sudden. They have come to you slowly as a result of your own doings, either good and bad. కనుక ఏ విధమైనటువంటి అభ్యాసంతో అవి తలమీరిపోయినవో ఆ విధమైనటువంటి అభ్యాసములే మనము తలంచి మనము ఆ విధమైన అభ్యాసం లోపల ఈ యొక్క జీవితమును అంకితం చేసి ఆ పెరిగిపోయినటువంటి అభ్యాసమును తరిగించుకోవడానికి తగిన ప్రయత్నం సలపాలి. We should be able to recognize which of these practices have become bad and have crossed the limits. We should also recognize which of them are under our control. And in our life, we must make an attempt to get at those bad practices which have crossed the limits and remove them from ourselves. దీనికి ఒక చిన్న కథ, A small story for this. ఒక వ్యక్తి నిరంతరము కూడాను అపిని అంటారు నల్లమందు తినటము చాలా అలవాటు చేసుకున్నాడు. One individual got into the bad practice of eating opium. కానీ దానిని నిలబెట్టడానికి సాధ్యం కావటం లేదు. నిరంతరము మత్తులో ఉంటుండి తన ఆరోగ్యాన్నంతా కూడాను పాడు చేసుకుంటూ వస్తున్నాడు. It was not possible for him to control his taking the opium. And by taking opium, he was always in a kind of coma and he was ruining his health. ఈ విధమైనటువంటి బలహీన స్థితి లోపల ఆ గ్రామమునకు ఒక మహనీయుడు వచ్చాడు. While he was passing in this weak state of health, one great person came to that village. ఆ సమయం లోపల గ్రామస్తులందరూ కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళుతూ వచ్చారు. ఆ గుంపుల లోపల ఈ వ్యక్తి కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళ్ళాడు. All the individuals in the village were going to have the darshan of this Mahapurusha. Along with the crowd, this particular person who was taking opium also went there to have his darshan. ఒక్కొక్కరు వారి కష్టములు, నష్టములు, అనారోగ్యములు ఇలాంటి యొక్క బాధలను చెప్పుకుంటూ ఆ మహనీయుని యొక్క ప్రబోధనలు కొంతవరకును ఆలకించి వారి యొక్క ఆదేశమంతా కూడా వీరు అనుభవించి అందుకొని వస్తూ ఉండేటువంటి వారు. ఈ సమయం లోపల ఈ అపిని తినేటువంటి వ్యక్తి కూడాను అతి సమీపించేటప్పటికీ, నాయన నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు చేయవలసినటువంటి కార్యములు ఏ రీతిగా చేయగలవు? కనుక నీవు ఆరోగ్యమును మొట్టమొదట చూసుకో. దేహమే ఆరోగ్యము. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం చక్కకుంటే కదా ఈ ధర్మార్థ కామ మోక్షములైనటువంటి పురుషార్థములు కూడా మనం సాధించడానికి వీలవుతుంది అని అనేక రకములైనటువంటి బోధనలు చేసి నీవు దీనిని తగ్గించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పమన్నాడు. Each of these persons in the village was going to see this Mahaniya and tell him their troubles, their ill health, their various kinds of difficulties into which they were being driven, and the great person was listening to them and advising them. Along with them, this opium eater also went to this great person. As soon as he was in his presence, he told him, your health is bad. Your health is not at all good. How can you do anything in this world with a bad health? You must improve your health. We talk of the Purusharthas, Dharma, Artha, Kama and Moksha. How can you acquire them if you do not have the necessary health? Take care of your health and first improve your health. స్వామి, ఏ రీతిగా నా చేత కాకున్నది తమరే ఏదైనా ఒకటి ఆదేశమిచ్చి తమ అనుగ్రహించి ఆ అభ్యాసం ఏ రీతిగా చేయాలో చెప్పండి, తప్పక నేను అనుసరిస్తానని ప్రార్థించాడు. This opium eater was praying to Swami and said, Swami, how can I do it? I am not able to do it. I have not got the strength to do it. If you tell me some method by which I can take care of my health, I shall certainly follow. అయితే నీవు నిత్యము ఎంత ప్రమాణం ఇక ఓపియం తింటున్నావు అని అడిగాడు ఈ గురువు. The Guru asked him, how much opium do you eat each day?
అయితే అతను చెప్పాడు, ఒక్కొక్క దినం ఎక్కువగానే తింటుంటాను, ఒక్కొక్క దినం తక్కువగా తింటుంటాను. అయితే ఇంతవరకు నా యొక్క కొలతగా నేను చెప్పవచ్చును అని ఒక విధమైనటువంటి ఒక సైజ్ చెప్పాడు. This man said, yes, on some days I eat large quantities, on some days I eat small quantities, but on the whole I can say that I eat a certain quantity, and he showed a measure of opium every day. సరే, అంత ప్రమాణమైనటువంటి ఒక చాక్ పీస్ తెప్పించాడు. The Guru got a chalk piece of that size which this man indicated as the quantity of opium he was eating every day. నాయన, ఇంత ప్రమాణం దిన్నము తింటూ ఉంటుండమని ఆ యొక్క వ్యక్తికి బోధించాడు. అందుకు తాను చాలా ఆనందించాడు. పూర్తి వదలమని చెప్పలేదు కదా అనుకొని, ఇంతైనా తినమని చెప్పాడు కదా అని, స్వామి తప్పక నేను దీనిని ప్రమాణమే నేను నిత్యము తింటుంటాను అని ఒప్పుకున్నాడు. This individual was very happy. He was afraid that the Guru would ask him to completely give up the opium. On the other hand, when he told him to eat each day a quantity which is equivalent to that piece of chalk, he was quite happy. సరే, అతను ఒప్పుకున్న తక్షణమే ఈ మహనీయుడు చెప్పాడు, అయితే నీవు తీసుకునే సమయం నందు మాత్రము ఇంత ప్రమాణం తీసుకో. అది తీసుకున్న తరువాత ఇదే చాక్ పీస్ తో నీవు 3 పర్యాయములు ఓం అని రాసి తిరిగి దానిని భద్రం పెట్టుకుంటుండు. నిత్యము ఈ చాక్ పీస్ అంతనే నీవు తింటూ ఉంటుండవని ఈ గురువు బోధించాడు. The Guru told him, as soon as he agreed to eat each day the same size of opium as the chalk piece, the Guru told him, as soon as you eat the opium on a particular day, you take the chalk piece and write 3 times Om on a board, and keep the chalk piece carefully with you after you write it on the board. ఈ విధంగా దినము తన యొక్క కొలత తీసుకుంటూ 3 పర్యాయములు ఓం ఓం అని రాసేటప్పటికి దినదినానికి చాక్ పీస్ తగ్గుతూ 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 వచ్చేసేసింది. In this way, after eating the opium which is of the size of the chalk piece, and when he wrote 3 times Om on the board, the size of the chalk piece day after day was becoming smaller and smaller. ఈ విధంగా కడపటికి ఆ యొక్క చాక్ పీసు పూర్తి అంతర్ధానమైపోయింది. తన అభ్యాసం కూడా పూర్తి నిలిచిపోయింది. Towards the end, as he reached the end, the chalk piece became smaller and smaller and altogether vanished in size. So also, his habit of eating opium became smaller and smaller, and altogether he lost the habit of eating opium. మనము కూడాను ఈనాడు ఒకే దినము 10, 12, 15, 20 సిగరెట్లు తాగరు. ఒక దినం 1, తర్వాత 2, తర్వాత క్రమక్రమేణా అయిపోయి రాత్రింపగలు కూడాను చైన్ స్మోకింగ్ చేస్తూ కూర్చుంటాం. ఈ అభ్యాసం ఎట్లా వచ్చిందంటే క్రమక్రమేణా పెరుగుతూ వచ్చింది. అయితే దాన్ని మనం క్రమక్రమేణా తరుగుతూ తెప్పించుకోవాలి. In the same manner, today we smoke cigarettes. 10, 12, 20, 25, it goes on increasing and becomes chain smoking day and night. How has this come to us? It has come by increasing slowly and steadily. How can we get rid of it? We should get rid of it by decreasing it slowly and steadily. ఇదే విధముగానే మనం అనేక రకములైనటువంటి దుర్గుణాలను మనం క్రమక్రమేణా పెంచుకుంటూ పోతుంటున్నాము. కానీ ఈ దుర్గుణములు ఇవి మనకు అపకారి అని గుర్తించిన తరువాత క్రమక్రమేణా దాన్ని తగ్గించుకోవటానికైనా ప్రయత్నం చేస్తే అప్పుడు మనం తెలివితేటలు కలిగినటువంటి వారమని అనుకోవచ్చును. ఇది తప్పని తెలిసి కూడాను దాన్ని తగ్గించుకోవటానికి తగినటువంటి ప్రయత్నమే మనం చేయలేకపోతే మన తెలివితేటలు కాల్చడానికా? ఎందుకోసం మన తెలివితేటలు? In the same manner, the various bad qualities have been growing in us. Even after recognizing those bad qualities to be harmful, if we do not make an attempt to decrease and give up those bad qualities, that is bad. After being knowledgeable that there are bad qualities, if you do not give up those bad qualities by making an attempt, what is the purpose of your knowing and your knowledge? కనుక ఈ విధమైనటువంటి యొక్క అజ్ఞానంలో మనం పోయి శంకరుల యొక్క శిష్యులు చెప్పినట్లుగా మూఢమతే అని అనిపించుకోకుండా ఓ ముక్తమతే అనిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈ యొక్క భక్తులందరూ కూడా సంసిద్ధులుగా ఉంటుండాలి. Therefore, all these devotees should not be in the path of ignorance. They should not go and plead ignorance like the disciples of Shankara addressing persons who do not know as ignorant people or moodhamates.
we should deserve to be addressed not as Mudamates, but as Muktamates, those who have our attention fixed on knowledge and liberation. నిరహంకార భావమే బ్రహ్మ ప్రాప్తి అని కూడాను చెప్పుతూ ఉంటుంటారు. అయితే నిరహంకారం అనగా అహంకారము లేకుండా ఉండటం. ఈ అహంకారం ఏ రీతిగా మనకు పోతుంది అనేటువంటి దాన్ని కూడాను మనం విచారం చేయాలి. It is also said that ego, if you can get rid of it, then you will understand Brahman. But then we have to ask ourselves, how do we get rid of our ego? అయితే అహం నిరంతరము ఉంటుంటాది, ఆకారమే మార్పు కావాలి. That means aham or I is always a permanent thing. What has to change is its shape or is its akara. ఆకారంతో వచ్చినటువంటి దానిని ఈనాడు మనం అహంకారము అని అనుకుంటున్నాము. అహంకారం అనగా పొగరబోతుతనం అని కూడా మనం భావిస్తున్నాము. కానీ అహంకారం అనగా పొగరబోతుతనం కాదు. అహంకారము సాత్వికమునందు అహంకారం కలదు, రాజసికమునందు అహంకారం కలదు, తామసికమునందు అహంకారం కలదు. అహంకారం అనేటువంటిది త్రికాలముల యందు కూడా ఉంటుంటాది. Today we think that what has come with an akara or with a form is ahankara. We also equate ahankara to arrogance, but this is not so. Ahankara is not always arrogance. Ahankara or ego is present also at all times and in all the three aspects of man's qualities, satvika, rajasa and tamasa. ఈ అహంకారం అనేటువంటిది మానవుని మహావికారమైనటువంటి యొక్క స్థితి యందు కూడాను కొనిపోతుంది. This ego has the capacity to take man into some very crooked situations. ఇది కేవలం స్వార్థమును అభివృద్ధి పరిచి కట్ట కడపడకు తన యొక్క తత్వమును కూడాను తాను మరిపింపజేస్తుంది. This promotes selfishness in a very intensive manner and ultimately results in his forgetting what his self is. కనుక ఈ అహంకారం అనేటువంటిది కేవలము కొన్ని అనుకూలములను పురస్కరించుకొని కూడాను చేరుతుంటాది. This ego also comes to us and reaches us in accordance with certain convenient situations. అందమును బట్టి అహంకారం రావచ్చు, విద్యను బట్టి అహంకారం రావచ్చు, ధనమును బట్టి అహంకారం రావచ్చు, లేక జన సమూహమును బట్టి అహంకారం రావచ్చు, కులమును బట్టి అహంకారం రావచ్చు. అహంకారమునకు ఒక్క త్రోవ అనేటువంటిది లేదు. ఏ మార్గమునందైనా కూడాను తనకు కొంత బలము ఏర్పడినటువంటి సమయంలో అహంకారం అనేటువంటిది తలపై నెక్కుతుంది. This ego may come to you if you are beautiful. This ego may come to you if you get educated. It may come to you if you are a wealthy person. It may also come to you if you belong to a high community. It may come to you on the basis of your caste. It may come to you through various passages like that. Once it comes to you through one or other of these passages, it sits on your head. మన యొక్క అందము చూస్తామా అనుకుంటే మించినట్టుగా ఒక్క తూరి ఇది మాయమైపోతుంటుండాలి. If you want to think of the beauty which you have, this simply shines like a lightning and disappears in a moment as a lightning disappears. ఇంకా జన సమూహము ధన సమూహము చూస్తామా అంటే కేవలము అది ఒక పాసింగ్ క్లౌడ్స్ మాదిరి మనల్ని భ్రమింపచేసి తక్షణమే అది ఎండమావుల వలె మరుగుపడిపోతుంటుండాలి. If we, on the other hand, look at our wealth or look at our strength which other people and friends give us, these things are simply like mirages. They disappear in a moment. ఇంకా మనము అధికారం యొక్క అహంకారం చూస్తామా అంటే అధికారం ఎప్పుడు ఊడుతుందో, ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తరుగుతుందో ఉన్నంత వరకే మనకు ఈ యొక్క బాధ్యత. తదుపరి మనము సామాన్యమైనటువంటి స్థితి అందుతుంటాము. కనుక అధికార స్థితి ఎందు కూడాను అహంకార పట్టడానికి అవకాశం లేదు. If we look at a possible position and authority, then one does not know when this position and authority will rise or will become less or will vanish altogether. The moment you lose the position and authority, you become an ordinary person. There is no point in thinking of ego which depends on your position or authority. ఇంకా విద్యా విషయముల గురించి మీరు అహంకార పడతారా? నిజమైనటువంటి విద్య అంటే అహంకారము లేనిదే విద్య. అహంకారం ఉంటే అది విద్యనే కాదు. If you want to feel important and arrogant as a result of the education which you have, it is well known that if you feel arrogant and you have the ego, that is not the right type of education. True education brings only humility and not ego. విద్యే వినయ సంపన్నే అన్నారు.
పండితో సమదర్శన అన్నారు. కనుక ఈ సమతత్వము, వినయత్వము విద్యల వల్ల మనకు అలవడుతుంది. Education brings in its wake great humility. And all educated people have an equal mindedness. They think of everyone else in the same manner. This humility and this equal mindedness should follow education. అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు అనగా విద్యలన్నీ కలిగియు అనగా అన్నీ ఉండి కూడాను తాను కన్నులు లేనటువంటి గుడ్డివాడైపోయినటువంటి వాడట. If we ask, who is the blind man in this world? The blind man is one who has all the knowledge, who knows everything, and yet is not able to see things properly. అనగా పెద్దలను చూచినప్పుడు, ఇంకే విధమైనటువంటి యొక్క దేశకాల పాత్రను అనుసరించినప్పుడు మనము అతి వినయులై అందరికీ కొన్ని రకమైన సేవను అందించేటువంటి యొక్క స్థితి లోపల మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్పితం చేయడానికి పూనుకోవాలి. ఇదే నిజమైనటువంటి విద్యకు సరైనటువంటి అర్థము. If only we are able to give service and appear in an humble manner and with humility when you see elders and in the country and at appropriate times and in appropriate environments, we are able to conduct ourselves with humility. That is the sign of proper education. చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా, చదువుకొన్నందుకు సార్థకమేమన్న సద్గుణ నడకలే సారమురా అన్నాడట. Without knowing the essence of education, do not go about saying that you are an educated person. To know the essence of education is to realize that you should be humble and you should be knowledgeable. అందము ప్రాయము ఇంద్రియ శక్తియు నున్నది నిక్కకు రోరన్నా, ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ అన్నాడట. Your beauty, your age, the strength of your organs, do not feel very proud. The troubles are ahead of you when you become old. Then you will realize that these have no value. మసలలేవు కను మసకలు మోమున మడతలువడు తల నరుచుగదా, ముసలి కోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తై 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 బొమ్మ, దీని తమాష చూడర తోలు బొమ్మ అన్నట. You cannot move about. You cannot see with your eyes. Your vision is bad. Your head has become grey. And the young people, when they look at you, they call you an old monkey who is not able to look at things and move about. And what is the purpose in your feeling proud about this leather body which has no value at all when you become old? కనుక మనము విద్యార్థులైనటువంటి వారు ఈ యొక్క ధనము కాని, అధికారమును కాని, కులమును కాని, వయసును కాని లెక్కించక విద్యను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకున్నప్పుడు వినయమైనటువంటి భావముతో మన జీవితమును విద్యకు ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సును అందించినటువంటి వారమైపోతాం. So, those of you who are students should not attach importance to wealth, should not attach importance to position, not to age, not even to caste. You must only think of the proper education which you have, which will lead to humility, and it's only then that you will be able to have a useful and purposeful life. కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి కానీ అధికారమునకై అర్రులు చాచి ఈ జగత్తునంతా అల్లకల్లోల పరచడానికి పూనుకోకూడదు. You should not run after position and power and cause confusion in this world. You should turn yourself into one who recognizes the importance of the duty which you have to perform. విద్యను అధికారి కావాలనుకున్నప్పుడు, మనం విద్యను అర్జించాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క కర్తవ్యాన్ని కొంతవరకు మనం గుర్తించుకోవాలి. Persons who realize their responsibilities are the only persons who deserve to be in charge of education. Therefore, if you want to acquire education and ultimately take charge of education, then you should recognize your responsibilities. తన తత్వాన్ని తాను తెలుసుకొని ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా నువ్వు చక్కగా విచారించి ఈ మానవత్వం అనేటువంటి దానిలో ఉన్న చెలరేగినటువంటి చంచలత్వాన్ని అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యమును కూడాను తన యందు నిత్యానుభవంలో ప్రకటించడానికి పూనుకోవాలి. One should understand oneself. One should also realize that in this world there is a terrible amount of confusion. One should understand the needs of mankind. One should be able to develop control over these features and ultimately be in a position to do good to mankind. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈ విద్యను ఆర్జించే నిమిత్తమై కళాశాలలకు వెళ్లటము, ఇంకా విద్యాలయములకు వెళ్లటము, పాఠశాలలో ప్రవేశించటము,
జరుగుతూ ఉంటాది. కానీ మన విద్య కేవలం ఒక పాఠశాల నుంచి కాదు, కేవలం ఒక కాలేజీ నుంచి కాదు, కేవలం ఒక స్కూల్ నుంచి కాదు. మనము ప్రపంచం అన్ని వైపుల నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటి విద్యలు ఎన్నో ఉంటుంటున్నాయి. కార్మిక వృత్తి ఎందు మనం తెలుసుకోవాల్సింది, ఇంకా కర్షక వృత్తి ఎందు తెలుసుకోవాల్సింది, బజారు నందు తెలుసుకోవాల్సింది, వ్యాపారం నందు తెలుసుకోవాల్సింది. విద్యకు అంత్యం అనేటువంటిదే లేదు. మనం ప్రవేశించిన ప్రతి ఒక్క ప్రదేశం నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉంటున్నవి. అవన్నీ కూడాను మనకు ఈ విశ్వమే ఒక విశ్వవిద్యాలయంగా మనం భావించుకోవాలి. Divyatma Swarupas, students, you go and join schools, you join colleges, you join universities for the purpose of getting education. Do not think that the education which you should get is only to be got from the schools or colleges or universities. Education should be got from all the world over. A workshop can give you education. Agriculture can give you education. The profession of trade can give you education. Movement in the market can give you education. All aspects of life can give you education. You must be able to learn from everything in this world. You must regard the world as the university of the world. నిద్ర నుంచి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందుచు చేయుచు జీవితంబు నీ విద్యల దారబోసి ఈ పరమాత్మని పాదము పట్టలేని నీ విద్యలన్నీ నిరర్థకము కల మానవా అన్నాడు. From the time you get up from your sleep till the time you go to bed again, for the sake of filling your stomach with some food, you are spending all your education. What is the use of your life? What is the use of spending all your effort and knowledge simply for filling your stomach from morning till evening? If you cannot get to the feet of the Lord, what is the purpose in having all this knowledge? కనుక దైవభావమును నీ యొక్క హృదయ స్థానంలో ఉంచుకొని సర్వ జీవులను కూడాను నీవు సమానమైనటువంటి యొక్క బ్రదర్హుడ్ అనేటువంటి దీని కింద నువ్వు ఉపయోగించుకో, తప్పక అంత పవిత్రమైపోతుంది. You must have in your heart God. You must recognize all the beings as equal, and you must develop the brotherhood of all the living beings. ఇట్టి పవిత్రమైనటువంటి స్థితి మనకు లభ్యం కావాలనుకున్నప్పుడు ఈ కామ, క్రోధ, లోభ, మోహం అనేటువంటి ఈ 4 దొంగలను కూడాను మనలో నుంచి కూడాను బయట తరమడానికి మనం పూనుకోవాలి. If you want to reach such a sacred situation and develop yourself into such a useful person, you must make every effort to turn away these 4 thieves: lust, anger, attachment and greed. ఈ దొంగలు మన లోపల ఉన్నంత వరకు కూడాను మనకు ఈ జ్ఞానం అనేటువంటి ధనము దక్కుతుందనేటువంటి నమ్మకం ఉండదు. So long as these thieves are in you and are living with you, there is no certainty that you will be able to get this treasure of wisdom. అయితే ఈ దొంగలను పూర్తి తరిమి మనము ఇంకొక పెద్ద దొంగను మనలో చేర్చుకోవాలి. But after driving away these thieves, we shall have to get a bigger thief into us. ఆ దొంగనే భగవంతుడు. అతని వల్లనే చిత్తచోర అనేటువంటి పేరు కూడా అతనికి సార్థకం. That thief is God himself. That is why he has a name Chittachora, one he steals your mind. సూరదాసును కొంత దూరము చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్లి తదుపరి నీవు కృష్ణుడవా నాయనా అని ప్రశ్నించిన తక్షణమే వరే ఈ సూరదాసు కనుక్కున్నాడు కదా అని కృష్ణుడు తక్షణమే చేయిని వదిలించుకుని దూరం వెళుతాడు. Krishna walked Suradas by holding his hand for some distance. The moment Suradas recognizes and asks, "Are you Krishna?" then Krishna goes away to a distance. అప్పుడు సూరదాస్ చెప్తాడు, నిన్ను గనుగొనగలమా, నిన్ను గనుగొనగలనా కృష్ణ, నిన్ను గనుగొనగలనా, అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు, 84 లక్ష జీవముల అనయంబున నెడబాయ కుందువట, అణువు రేణుతుడ కాష్టమ మొదలుగా అఖండ రూపుడవై వెలయుదువట, నిన్ను గనుగొనగలమా కృష్ణ, నిన్ను గనుగొనగలమా, ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిన్ను గనుగొనగల అని కృష్ణుణ్ణి వర్ణించినాడట. Suradas
described Krishna in the following terms. How can I find you, Krishna? How can I understand you? You are smaller than the smallest particle that one knows. You are larger than the largest infinity one can conceive of. You are bigger than the 84,000 lakhs of creations. You are the biggest thief among the big thieves. How can I understand you and how can I find you? కనుక ఈ అహంకారమును అణచడానికి నీ ఒక్కడే సరి అయినటువంటి యొక్క శక్తి సామర్థ్యుడు స్వామి అని ఈ అహంకారమును అణచటం చేతనే అతనికి మధుసూదన అనేటువంటి పేరును కూడాను అందించాడు. In recognition of the fact that God is the only one, He is the only one who can really remove ego and ahankara from us. It is in that context He has been called Madhusudana. మధుసూదన అనగా మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కనుక మధుసూదనుడు అని కూడాను కొన్ని అర్థములు. కానీ ఇక్కడ ఆ అర్థాన్ని మనం తీసుకోకూడదు. మధు అనగా తేనె కంటే తీయనైనటువంటి పదార్థము, అతి మధురమైనటువంటిది. అటు మధురమైనటువంటిది మానవునికి ఏమిటంటే అహంకారమే అతి మధురమైనటువంటిది. మానవునికి అహంకారము మధురమైనటువంటి అహంకారం అనేటువంటి దానిని హతమార్చేటువంటి వాడు కనుకనే అతనికి మధుసూదన అని పేరు. Madhusudana has got one meaning in as much as Madhu is the name of a demon, and one who has conquered a demon by the name of Madhu is called Madhusudana. But that is not the meaning in which we use it here. Madhu also means sweeter than honey. What is it that is sweeter than honey for man? Man goes after his ego. That is sweeter than honey. One who can completely destroy this ego, which is sweeter than honey, is also Madhusudana. మధుస్వరూపమైనటువంటి మధురమైనటువంటి యొక్క భగవంతుడు మానవునికి మధురమైనటువంటి అహంకారమును హతమార్చటం చేత అతను మధుసూదనుడైనాడు. తాను మధువుగానే ఉన్నాడు, హతమార్చినది మధువుని. కనుక ఆ మధువును అనేటువంటి దాన్ని మధువే హతమార్చింది కనుక అతనికి మధుసూదనుడు అని కూడాను ఇంకొక పేరు. God is in the form of sweet honey. We regard God as sweeter than honey. So also ego is sweeter than honey for man. This one sweet thing has destroyed another sweet thing. That is the reason why we call God also Madhusudana. కనుక మన అహంకారం అనేటువంటి మనకు అతి మధురమైనటువంటి అహంకారాన్ని హతమార్చేటువంటి వాడు ఒక్క భగవంతుడే కనుక అట్టి భగవంతుణ్ణి మనం విశ్వసించి ఈ అహంకారమును విసర్జించి మన జీవితమును ఒక సేవకా వృత్తి ఎందు కానీ లేక పవిత్రమైనటువంటి యొక్క భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో కానీ మన యొక్క కార్యములు యందు మనం కాలిడిచినప్పుడే దానికి తగినటువంటి యొక్క గౌరవము, దానికి తగినటువంటి మర్యాద, తగినటువంటి అంతా తానే చూసుకుంటాడు. భగవంతుడే ఏది అర్హతను, ఏ సమయమునందు, ఏ కాలమునందు ఈ యొక్క వ్యక్తికి ఏ అధికారమును అందించాలో అంతా తానే చూసుకుంటాడు. Therefore, our ego, which is very sweet, can only be removed by God, who is also very sweet. Therefore, have faith in Him and give up your ego. Develop an idea of doing service. Move closer to God. If you can do that, God, who has removed the ego in you, will Himself see when you have to be respected, what you have to be given, and at what time. This whole responsibility will rest on God Himself. కాన మనము ఈ దుర్గుణములనేటువంటి ఈ 4 దొంగలను కూడాను మన నుంచి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం లోపల పూనుకోవాలని ఈ శంకరుల యొక్క వాక్యము ప్రబోధిస్తూ వచ్చింది. భజగోవిందం యొక్క 31 శ్లోకముల లోపల కూడాను కొంతవరకు నిత్యము ఒక్కొక్కటిగా మనం వింటూ వస్తున్నాం. ఇంకా కొన్ని మనము ఈ సమావేశం లోపల చెప్పుకోతగినటువంటివి కాదు. అవి కొంత అతని దృష్టిలో ఉత్తమమైనటువంటివిగా ఉండినప్పటికీ ఈ కాలమునకు ఈ పరిస్థితికి అవి కొంత అసభ్యంగా ఉండటం చేత నేను ఆ శ్లోకములను కొంత వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టి మిగిలినటువంటి వాటికి కూడాను మనం అందుకొని తదుపరి మీకు అవసరమైనటువంటి విషయాలంతా కూడాను మీతో తర్కించి మీలో ఉన్నటువంటి డౌట్స్ ను పూర్తి నిర్మూలం చేసి దానిని దూరం చేసి మిమ్మల్ని హాయిగా, ఆనందంగా, నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థమైనటువంటి సేవకులుగా తయారు చేసి త్వరలోపలనే మీ స్వస్థానాలకు పంపుతాను. It was Shankara's message that you should remove and get rid of these 4 thieves, the bad qualities in you. The 31 shlokas, the verses which consist in Bhajagovinda, we have been having one a day. But in an assembly like this,
There are some verses which cannot be expounded with any propriety. There are a few, and those are not being expounded. But I will deal with the other verses and remove all your doubts and explain to you the significance and of Shankara's message, and will send you home happy with a clean and clear mind. ఈనాటితో ఈ మన ప్రసంగాన్ని ముగించి కొంతసేపు నామస్మరణ చేద్దాం. Today I will bring this discourse to a close, and we shall have some namasmaran for some time. మధుర మధుర మురళీ ఘన శ్యామ మధుర మధుర మురళీ మధుర మధుర మురళీ ఘన శ్యామ మధుర మధుర మధురాధిపతే రాధే శ్యామ మధురాధిపతే రాధే శ్యామ सूरदास प्रभु के गिरधारी मीरा के प्रभु हृदय विकारी मीरा के प्रभु हृदय विकारी మధుర మధుర మురళీ ఘన శ్యామ మధుర మధుర మురళీ మధుర మధుర మురళీ ఘన శ్యామ మధుర మధుర మధురాధిపతే రాధే శ్యామ सूरदास प्रभु के गिरिधारी हे गिरिधारी मीरा के प्रभु हृदय विकारी मीरा के प्रभु हृदय विकारी मधुर मधुर मुरली घन श्याम मधुराधिपते राधे श्याम सुंदर मदन मोहन श्याम सुंदर श्याम सुंदर मदन मोहन श्याम सुंदर मदन मोहन मोर मकुटधारी मोर माधव हरि माधव हरि माधव गिरिधारी माधव हरि माधव हरि माधव गिरिधारी श्याम सुंदर मदन मोहन श्याम सुंदर श्याम सुंदर मदन मोहन मोर मकुटधारी माधव हरि माधव गिरिधारी माधव ओ माधव हरि माधव गिरिधारी श्याम सुंदर मदन मोहन मोर मकुटधारी माधव हरि माधव गिरिधारी